కాకినాడ జిల్లా తునిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 3 సార్లు ఎన్నిక వాయిదా పడగా ఇవాళ 4వ ఎన్నికకు సిద్ధమయ్యారు అధికారులు. ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే వైసీపీ చలో తునికి పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వైసీపీ ముఖ్య నేతల కదలికలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే జక్కంపూడి గణేష్ ను హౌస్ అరెస్ట్ చేశారు. తుని బయలుదేరేందుకు సిద్ధమైన ఆయన్ని రాజమండ్రిలోనే అడ్డుకున్నారు. మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇది ఇప్పటికే 3 సార్లు ఈ ఎన్నిక వాయిదా పడింది. ఇది 4వసారి. ఈ రోజైనా జరిగే అవకాశం ఉందా? వైసీపీ నేతలేమో చలో తునికి పిలుపునిచ్చారు. పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయనుకోవచ్చు? తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇప్పటి వరకు వాయిదా పర్వైతే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మళ్ళీ ఒక్కసారి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం కసరత్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మొత్తం 28 మంది, అంటే కోఆప్షన్ సభ్యులు తీసేసి 28 మంది ఉన్నారు. వీళ్ళలో 10 మంది టీడీపీకి కండవ కప్పుకున్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి వాళ్ళు 18 మంది వైసీపీ వైపు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎలక్షన్ జరిగినా, ఒకవేళ ఎన్నికలకి ఓటింగ్ జరిగినా కూడా ఖచ్చితంగా వైసీపీ గెలిచే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు అటు వైసీపీ వాళ్ళకి సంబంధించి కొంతమందిని టీడీపీలోకి వచ్చేలాగా చేయడం, కొంతమందిని బంధించారన్న నెపంతో ప్రస్తుతం అయితే పోలీసులు, అదేవిధంగా టీడీపీ నాయకులు కొంత అడ్డుకుంటున్నారని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వైసీపీ చెలో తుని పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము తునిలో ఉన్నాం. ప్రస్తుతం కనిపిస్తున్నటువంటిది ఇది తుని మున్సిపల్ కార్యాలయం. తుని మున్సిపల్ కార్యాలయంలో నిన్న చాలా వరకు ఒక రాద్ధాంతమే జరిగింది. ఒక ఉత్కంఠ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఏం జరుగుతుందో తెలియనటువంటి అయితే ఉంది. ప్రస్తుతం తుని మున్సిపల్ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు అయితే వాళ్ళ అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 250 మందికి పైనే పోలీసులను అటు కాకినాడ జిల్లాకు సంబంధించి, రాజమండ్రి జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు మొత్తాన్ని కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి దింపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా లోపలికి ఏ ఒక్కరిని కూడా వెళ్ళడానికి, ఎందుకంటే కౌన్సిల్కి సంబంధించినటువంటి వాళ్ళని, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు మాత్రమే లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. మిగిలిన ఎవరిని కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదంటూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఎన్నిక ఈసారి, అంటే ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికకు సంబంధించి అటు కౌన్సిలర్లు మొత్తం అందరూ వచ్చే అవకాశం ఉంటే వాళ్ళని మాత్రమే అనుమతిస్తారు. అటు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరిని లోపలికి అనుమతించే అవకాశం అయితే లేదు. మరోపక్క చూద్దాం, నిన్న దాడిశెట్టి రాజా ఈ తునికి ఇక్కడికి వచ్చినప్పుడు, మున్సిపల్ కార్యాలయం సమీపానికి వచ్చినప్పుడు ఇదే ప్లేస్లో పోలీసులు ప్రస్తుతం భారీగా ఒక పక్కన బారికేట్లు పెట్టడంతో పాటుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోడ్డు అటు మున్సిపల్ కార్యాలయానికి ఆనుకున్నటువంటి రోడ్డు. దీనికి దాదాపుగా 100 మీటర్ల అవతల మరొక చోట కూడా బారికేట్లు ఏర్పాటు చేశారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. మనకి కనిపిస్తున్నటువంటి ఈ వైట్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణికి సంబంధించినటువంటి హౌస్ ఇది. వాళ్ళ హస్బెండ్ కూడా కోఆప్షన్ సభ్యుడు కావడంతో అతన్ని పోలీస్ స్టేషన్లో అయితే ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లను టీడీపీ వైపు తీసుకువెళ్ళిపోతున్నారు, వాళ్ళని లాగేసుకుంటున్నారనే ఉద్దేశంతో నిన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఇక్కడికి బాలు ఇంటికైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా మంది దాడిశెట్టి రాజాని ఇక్కడికి రావడానికి నువ్వెవరు అంటూ అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, మాజీ మంత్రి, ఈ ఏరియాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకుల దగ్గరికి ఎవరి దగ్గరికైనా రావచ్చు. కానీ నిన్న రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు చెలో తునికి పిలుపునిచ్చినటువంటిది అయితే ఉంది. అటు రాజమండ్రి జిల్లా, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఈస్ట్ గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలకు సంబంధించి, అమలాపురం జిల్లాకి సంబంధించినటువంటి అనేక మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెలో తుని రావాలని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో భారీగా అయితే పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బయట పక్క నుంచి వస్తున్నటువంటి ఏ ఒక్కరిని కూడా లోపలికి రానివ్వకుండా తుని అన్ని వైపులా మెయిన్ రహదారులన్నింటిలోనూ పోలీసులు బారికేట్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నిలుపుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా అంటే మున్సిపల్ కార్యాలయం ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా అనేక షాపులు, వ్యాపార కూడళ్ళు ప్రధానమైనటువంటిది. కానీ ఇప్పుడు అన్నీ కూడా మూతపడినటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే వస్తున్నటువంటి ఉదయాన్నే షాపుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 9 గంటల అయ్యేసరికి వాళ్ళ డ్యూటీ టైమ్స్ కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడు మొత్తం ఈ రోడ్లో ఉన్నటువంటి
అంటే మున్సిపల్ కార్యాలయం రోడ్లో ఉన్నటువంటి మొత్తం షాపులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. ఏ ఒక్క షాపులు ఓపెన్ అవ్వడానికి అయితే అవకాశం లేదని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అంతా ఈ నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాడిశెట్టి రాజాతో పాటుగా అటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల్ని అంటే వైసీపీ అంటే యూత్ వింగ్కి సంబంధించినటువంటి రాజా తమ్ముడు కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కన్నబాబుకు సంబంధించి మాజీ మంత్రి కన్నబాబు కాకినాడలో కూడా హౌస్ అరెస్ట్ చేశారని ఒక సమాచారం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తము అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులందరినీ కూడా ప్రస్తుతం అయితే హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 100 నుంచి 150 మీటర్ల పొడవున్నటువంటి ఈ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు అయితే వాళ్ళ అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే తునికి దాదాపుగా 250 మందికి పైన పోలీసులు అయితే చేరుకున్నారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించి గతంలో కూడా మనం చూసాము. ఎందుకంటే కాపు ఉద్యమ సమయంలో కూడా తునిలోనే జరిగినటువంటి నేపథ్యం అయితే ఉంది. అప్పుడు ట్రైన్ తగలబెట్టినటువంటిది సంఘటనలు చూసాం. తర్వాత పోలీస్ స్టేషన్లు కూడా నిప్పిపెట్టినటువంటిది గతంలో చూసాం. అట్లాంటి కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క నుంచి వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తనకి అటు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా కూడా పదవి ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంతవరకు పార్టీ ప్రభావాన్ని చూపించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయి మెజారిటీ 30 మంది 28 మంది కౌన్సిలర్లతో పాటుగా 2 కోఆప్షన్ సభ్యులతో మొత్తం 30 మంది కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్లే. వీళ్లలో నుంచి దాదాపుగా 10 మందిని టీడీపీ ప్రస్తుతం అయితే లాక్కుంది. సో మిగిలినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ వైపుకి తిప్పుకుని వైసీపీ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి పదవిని వాళ్ళు ఎక్కడ తీసుకుంటారనే ఉద్దేశంతో అటు వైసీపీ టీడీపీ రెండు కూడా భారీగా వాళ్ళ కార్యకర్తలని నాయకులు తీసుకొచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.